దాహంతో ఉన్న వాళ్ళకు మంచినీళ్ళు ఇవ్వడమని భారతీయ సంస్కృతి. అది మీకు అర్థం కాకపోవచ్చు, ఆర్ఎస్ఎస్ మూకకు ఇది అర్థం కాకపోవచ్చు. విద్వేషం తప్ప మీ మెదళ్లలో ఏమీ లేదు కాబట్టి మీకు అర్థం కాకపోవచ్చు. పోలీసుల సాయంతో అందరిని అడ్డుకోవచ్చు. ఇంకొక వైపు దాడులు చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ మూక. ప్రతిరోజు ఈ సంఘీ మూక దాదాపు 10 నుంచి 20 మంది అక్కడికి చేరుకొని వాళ్ళకు వ్యతిరేకంగా నినాదాలు ఇస్తున్నారు, రెచ్చగొట్టే నినాదాలు ఇస్తున్నారు. ఒక 17-18 ఏళ్ల అమ్మాయి మీద దారుణంగా దాడి చేశారు. थोड़ी देर पहले यहाँ पर कुछ गंदे लोग आए थे, लेकिन अंधभक्त आए थे और पूरी टीम बनाकर आए थे. उन्होंने पापा पे हमला किया और उनको बहुत ज्यादा चोट लग गई है. जिनको सिर्फ नाम का पकड़ रखा है, लेकिन उन्होंने हमला पापा पे बहुत सारे लोगों ने मिलकर किया था और उनका 3 जगह सर फटा हुआ है. ఆ దాడిని తండ్రి అడ్డుకున్నాడు. ఆమె తండ్రితో కలిసి వచ్చింది అమ్మాయి. తండ్రి అడ్డుకున్నాడు. అడ్డుకున్నగానే మిగతా వాళ్ళు కూడా వచ్చారు. దాంతో అప్పటికి ఆగి కొద్దిసేపటి తర్వాత తండ్రి ఒంటరిగా ఉన్న చోట చూసి వెళ్ళి మళ్ళీ దాడి చేశారు. తల మీద బలమైన వస్తువుతో కొడితే ఆయన తలకు బలంగా గాయాలై రక్తం పారింది కిందికి. ఇవాళ రిపోర్టు ప్రకారం కాక్రోచ్ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ సౌరవ్ దాస్ చెప్తున్నాడు, साथ साथ जो मेडिकल एग्जामिनेशन हुआ विक्टिम का, उसमें ये पता चला कि स्कल में 3 जगह स्कल में वुंड हुआ है एंड डीप वुंड हुआ है. ఇవాళటి మెడికల్ రిపోర్ట్ ప్రకారం స్కల్ పుర్రె మీద 3 తీవ్రమైన గాయాలయ్యాయి. పోలీసులు ఏమో చాలా మామూలు కేసు పెట్టాడు, దొమ్మి కేసు లాంటిది. కేసు ఒక్కళ్ళ మీద పెట్టారు. 15 మంది దాడి చేశారని, వాళ్ళ నాన్న మీద 10-15 మంది దాడి చేశారని అమ్మాయి స్వయంగా చెప్తున్నది. ఏడుస్తున్నది అమ్మాయి, బోరున ఏడుస్తున్నది. స్వయంగా చెప్తున్నది దాడి చేశారని. ఆమె ఎవరు దాడి చేశారనేది కూడా చెప్తుంది. అంధ భక్తులు వచ్చి దాడి చేశారని ఆ అమ్మాయి, 17-18 ఏళ్ళ అమ్మాయి స్వయంగా కళ్ళ ముందు చూసింది, అడ్డుకోవడానికి ప్రయత్నించింది. తండ్రి మీద దాడి జరిగితే తండ్రి చనిపోతాడేమో భయపడి ఆందోళనతో మాట్లాడుతున్నది, ఏడుస్తున్నది. ఏం జరిగిందో వివరంగా చెప్తున్నది ఆమె. పోలీసులే ఒక్కళ్ళ మీద కేసు పెట్టి, మామూలు కేసు, 3 చోట్ల పుర్రె మీద సీరియస్ గాయాలయ్యాయని స్వయంగా మెడికల్ రిపోర్టులు సౌరవ్ దాస్ చెప్తున్నాడు. అయినా పోలీసులు పట్టించుకునే పాపాన పోవట్లేదు.